శ్రీ ఆద్యా స్తోత్రం. ఈ ఆద్యా స్తోత్రాన్ని గనక మీరు పరిశీలిస్తే ఇందులో అంతా కూడా చండీ సప్తశతిలో అంటే దేవీ సప్తశతిలో అమ్మవారిని స్తుతించిన దేవతలందరూ అమ్మవారిని స్తుతించిన నామాలన్నీ కూడా కనబడతాయి. ఇది బ్రహ్మయమాల తంత్రంలో బ్రహ్మదేవుడు నారదుడితో చెప్పిన విషయాలన్నింటినీ కూడా ఈ ఆద్యాస్తోత్రంలో కనబడుతుంది. ఈ ఆద్యాస్తోత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వాళ్ళకి సర్వవేళలా కూడా మృత్యు వ్యాధి భయాలు అన్నీ కూడా తొలగిపోతావు. ఈ కలియుగంలో వచ్చే కష్టాలన్నింటినీ నుంచి కూడా తప్పుకుంటారనమాట. సమస్యలు అనేవి ఎక్కువగా ఉండకుండా ఉంటుంది. ఎందుకంటే కలౌ, చండీ, వినాయక, ఆంజనేయ స్వామి ఇలాగా అభయమూర్తులని సేవించమనే కలియుగంలో మనకి వారి వల్ల మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పబడుతోంది. 2 మాసాలు గనక ఈ 40 రోజులు కానీ 60 రోజులు కానీ ఇది శ్రవణం చేసినా చదివినా కూడా ఎటువంటి బంధాల నుంచి కూడా విముక్తులవుతారు. నౌకల్లో వెళ్ళేటప్పుడు కానీ, యుద్ధాల్లో కానీ, ఏదైనా సంకటాల్లో కానీ, దూర ప్రాంతాలు వెళ్ళేటప్పుడు కానీ ఇది చదివిన వారికి అన్ని వేళలా కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. ఒకవేళ దీనిని చదవడమే కాదు, రాసి ప్రతులు పంచిన వారికి కూడా ఎటువంటి భయాలు ఉండవు. అగ్ని భయం, చోర భయం, సర్పభీతి భయం, రాజభీతి భయం ఎటువంటి భయాలు కూడా పారద్రోలి వెళ్ళిపోతాయి. రాజస్థానే జీయి నిత్యం ప్రసన్నాః సర్వదేవత ఓం హ్రీం బ్రహ్మణి బ్రహ్మలోకే చ వైకుంఠే సర్వమంగళ. హ్రీంకారం అనేది దుర్గాదేవికి, శక్తి స్వరూపిణికి హ్రీం బీజాక్షరం వాడతాం. బ్రహ్మలోకంలో, వైకుంఠలోకంలో బ్రహ్మణి సర్వమంగళ అంటూ స్తుతిస్తూ గనక ఉంటే ఎటువంటి ఇబ్బందులైనా తొలగిపోయి ప్రమోషన్లు వాళ్ళకి ప్రమోషన్లు, జయం కావాలనుకునే వారికి జయము, పిల్లలు కావాలనుకునే వారికి పిల్లలు, సంతోషంగా ఉండాలి అనుకునే వారికి సంతోషం అన్నీ లభిస్తాయి. ఈ స్తోత్రం అంతా కూడా అమ్మవారి నామాలతోటి నిండిపోయి ఉంటుంది. ఇది చదివిన వారికి విన్నవారికి కూడా ఎల్లవేళలా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఓం హ్రీం బ్రహ్మణి బ్రహ్మలోకే చ వైకుంఠే సర్వమంగళ ఇంద్రాణి అమర్వత్య అంబికా వరుణాలయే యమాలయే కాలరూపా కుబేర భవనే శుభ మహానందాగ్ని కోణే చ వాయవ్యా మృగవాహిని నైరుత్యాం రక్తదంతా చ ఐశానాం శూలధారిణి పాతాళే వైష్ణవీ రూపా సింహలే దేవమోహిని సురసా చామణిద్వీపే లంకాయాం భద్రకాళికా రామేశ్వరీ సేతుబందే విమలా పురుషోత్తమే విరజా ఔడ్రదేశే చ కామాక్షా నీలపర్వతే కాళికా వంగదేశే చ అయోధ్యా మహేశ్వరీ వారణాస్యామన్నపూర్ణా గయా క్షేత్రే గయేశ్వరీ కురుక్షేత్రే భద్రకాళీ వ్రజే కాత్యాయనీ పరా ద్వారకాయాం మహామాయా మధురాయాం మహేశ్వరీ క్షుధాత్వం సర్వభూతానాం వేలాత్వం సాగరస్య చ నవమి శుక్లపక్షస్య కృష్ణస్య ఏకాదశీ పరా దక్షసాధుహితా దేవి దక్షయజ్ఞ వినాశిని రామస్య జానకీ త్వం హే రావణధ్వంసకారిణి చండముండవదే దేవి రక్తబీజ వినాశిని నిశుంభశుంభమధిని మధికైటభఘాతిని విష్ణుభక్తిప్రదా దుర్గా సుఖదా మోక్షదా సదా ఆద్యాస్తవమివం పుణ్యం యప్పటేత్ సతతం నరః సర్వజ్వరభయం నస్య సర్వవ్యాధి వినాశనం కోటితీర్థఫలం తస్య లభతే నాత్ర సంశయః జయా మే చాగ్రతః పాతు విజయా పాతు పృష్ఠతః నారాయణీ శీర్షదేశే సర్వాంగే సింహవాహిని శివదూతి ఉగ్రచండా ప్రత్యంగే పరమేశ్వరి విశాలాక్షి మహామాయా కౌమారి శంకిని శివ చక్రిణి జయధాత్రి చ రణమత్తారణ ప్రియ దుర్గా జయంతి కాళీ చ భద్రకాళీ మహోదరి నారసింహీ చ వారాహి సిద్ధిదాత్రి సుఖప్రదా భయంకరీ మహారౌద్రీ మహాభయ వినాశిని. ఇది శ్రీ బ్రహ్మయామలే బ్రహ్మనారద సంవాదే శ్రీ ఆద్యాస్తోత్రం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తక్షర్యం క్షమ్యతాం దేవి నారాయణీ నమోస్తుతే, శ్రీ దుర్గా నమోస్తుతే, శ్రీ గౌరీ నమోస్తుతే. ఎలా అనుకున్నా పర్వాలేదండి, శ్రీ చండీ నమోస్తుతే అనుకోండి. ఇందులో అన్నీ కూడా మనకి దుర్గాదేవి నామాలే కనబడతాయి. ఈ దుర్గాదేవి నామాలన్నీ కూడా
మీరు ఈ దసరా శుభనవరాత్రుల్లో ఇది వింటారని, చదువుకుంటారని మా ఛానల్ వారు అందించడం జరిగింది. తప్పకుండా ఈ స్తోత్రాన్ని వినండి. సకల భూత ప్రేత పిశాచ బాధలు, కారాగృహ బాధలు ఎలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. డిస్క్రిప్షన్లో ఈ స్తోత్రం ఇవ్వబడుతుంది. శ్రీ ఆద్యా స్తోత్రము. ఇది విని తరించండి.